హాయ్ ఎవ్రీవన్. నీట్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయాలజీలో వచ్చేటువంటి లెసన్స్ ఏంటి, దాని మీద వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటి, దాని మీద కొంత డిస్కస్ చేద్దాము. ఈరోజు స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ అనే లెసన్ ని మనం చెప్పుకుందాము. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే యానిమల్ టిష్యూస్. అసలు విన్నారు కదా, ఇంటర్మీడియట్ అనేది చాలా విలువైంది, చాలా కీలకమైనటువంటి దశ. ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో, స్పెషల్లీ ఎవరైతే who are going to write NEET exam and also MCET exam, please prepare properly. Okay, believe on yourself, keep concentration, do hard work, and accuracy is very essential. Those who have accuracy in their examinations, compulsory you will get the good rank. Okay, accuracy is very important. That's why do hard work and keep concentrate on your studies. Okay, videos చూడండి, ప్రసన్నాస్ అకాడమీ వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ప్రసన్నాస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, యానిమల్ టిష్యూస్ గురించి మాట్లాడుకుందాం. యానిమల్ టిష్యూస్. అసలు టిష్యూ అంటే వాట్ ఈస్ టిష్యూ? What is the definition for tissue or tissues? All the organisms are made up of cells. Schleiden, Schwann, these both scientists వీళ్ళు సెల్ థియరీని ప్రపోజ్ చేశారు. వీళ్ళిద్దరు ఏం చెప్పారు? ఆల్ ద ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ అండ్ దే డెరివేటివ్స్, అండ్ ఆల్సో ద సెల్స్ ఆర్ అరైజ్డ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ఈ రెండు పాయింట్స్ కూడా సెల్స్ గురించి, సెల్ థియరీ గురించి ఇచ్చినటువంటిది ష్లేడన్, ష్వాన్. సెల్ థియరీలో all the organisms are made up of cells. The cells are arised from pre-existing cells. All the organisms are made up of cells. ప్రతి జీవి కూడా సెల్స్ తో నిర్మించబడి ఉంది. మరి టిష్యూ అంటే ఏంటి అంటే, టిష్యూ మీన్స్ సిమిలర్ ఇన్ ఆరిజిన్, a group of cells similar in origin, physically they are connected, okay, and they are specialized to a particular function. A group of cells with similar in structure, similar in function. Simple గా చెప్పాలి అంటే టిష్యూ డెఫినేషన్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్, సిమిలర్ ఇన్ ఫంక్షన్, సిమిలర్ ఇన్ ఆరిజిన్ అని కూడా అంటాము. దే ఆర్ స్పెషలైజ్ టు పెర్ఫార్మ్ ఏ పర్టికులర్ ఫంక్షన్. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ టిష్యూ. అసలు ఈ టిష్యూ అనే పదాన్ని యూజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఈ టిష్యూ అనే పదాన్ని ఫ్రెంచ్ అనాటమిస్ట్ బిచెట్ అనే శాస్త్రవేత్త టిష్యూ అనేటువంటి పదాన్ని యూజ్ చేశారు. ఓకే, ఈయన హీ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ హిస్టాలజీ. ఇక్కడేమో టిష్యూ అన్నాను, ఇక్కడేమో హిస్టాలజీ అన్నాను. ఏంటది? హిస్టాలజీ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ డీలింగ్ విత్ ద స్టడీ ఆఫ్ టిష్యూస్. టిష్యూ అంటేనేమో గ్రూప్ ఆఫ్ సెల్స్, దే పెర్ఫార్మ్ సిమిలర్, they are similar in structure and also perform a particular function. Group of cells, okay, similar in structure and perform a particular function. That group of cells are nothing but tissues. ఈ టిష్యూ అనే పదాన్ని ఫస్ట్ గా యూజ్ చేసిన వ్యక్తి ఏమో బిచెట్, ఫ్రెంచ్ అనాటమిస్ట్. ఈయన్నే ఫాదర్ ఆఫ్ హిస్టాలజీ అన్న. మరి హిస్టాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్, it is the branch of biology and it is deals with the study of tissues గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటాము అంటే హిస్టాలజీ అని అంటాం అన్నమాట. దిస్ హిస్టాలజీ is also nothing but it is microanatomy. హిస్టాలజీనే మైక్రో అనాటమీ అని కూడా అంటాము. ఓకే, హిస్టాలజీ అని మైక్రో అనాటమీ అన్నాము. ఫాదర్ ఆఫ్ హిస్టాలజీ ఎవరు అంటే బిచెట్, ద పర్సన్ దోస్ హూ టర్మ్డ్ ద వర్డ్ టిష్యూ. ఓకే, దెన్ హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ హిస్టాలజీ? హిస్టాలజీ యొక్క ఫౌండర్ ఎవరు? ద ఫౌండర్ ఆఫ్ హిస్టాలజీ ఈజ్ మార్సెల్లో మాల్పిజి. Marcello Malpighi is the founder of histology. Okay, and next one, the word histology
The word histology first used by August Mayer. August Mayer అనే వ్యక్తి హిస్టాలజీ అనేటువంటి పదాన్ని యూజ్ చేశారు. క్వశ్చన్ చాలా టఫ్ గా ఉంటుంది. నీట్ ఎగ్జామ్ అంటేనే టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ అవర్ కంట్రీ. దానిలో ఎలా క్వశ్చన్ ఎంత ట్విస్టెడ్ గా అయినా ఇవ్వచ్చు, ఎన్ని రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ నుండి అయినా కూడా ఇవ్వచ్చు. కాబట్టి అన్ని ఆస్పెక్ట్స్ ని మనం థరోగా ఉండాలన్నమాట. ఓకేనా. టిష్యూ బిచెట్ అని ఆయన the term used by Bichette, and he is considered as the father of histology. Next one, what are tissues? Tissues are group of cells. Okay, they are physically connected, and also they contain intercellular substances and specialized to perform a particular function. ఓకే, ఒక పర్టికులర్ ఫంక్షన్ పెర్ఫామ్ చేయడం కోసం ఒకే ఆరిజిన్ నుంచి వచ్చినటువంటి గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏమంటాము అంటే టిష్యూస్ అని అంటాము. ఈ టిష్యూ అనే పదాన్ని బిచెట్ వాడారు. స్టడీ ఆఫ్ టిష్యూస్ ఈజ్ నథింగ్ బట్ హిస్టాలజీ. స్టడీ ఆఫ్ టిష్యూస్ ఈజ్ నథింగ్ బట్ హిస్టాలజీ. హిస్టాలజీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ మైక్రో అనాటమీ. హిస్టాలజీనే మైక్రో అనాటమీ అని కూడా అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ మా హిస్టాలజీ కోసం ఫౌండర్ ఎవరు? హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ హిస్టాలజీ? మార్సెల్లో మాల్పిసి ఇస్ ద ఫౌండర్ ఆఫ్ హిస్టాలజీ. ద టర్మ్ హిస్టాలజీ ఫస్ట్ యూజ్డ్ బై అగస్ట్ మేయర్. ఓకే ఓకే నెక్స్ట్, టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఇన్ animal body, especially in the human body, there are several types of tissues present in the body. What are that? The first one, epithelial tissues. ఎపిథీలియల్ టిష్యూస్, యానిమల్ టిష్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాము. అందులో టైప్స్ ఆఫ్ టిష్యూస్ అన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎపిథీలియల్ టిష్యూస్. ఎపిథీలియల్ టిష్యూస్. సెకండ్ వన్ కనెక్టివ్ టిష్యూస్. కనెక్టివ్ టిష్యూస్. సెకండ్ వన్ కనెక్టివ్ టిష్యూస్. థర్డ్ వన్ మజిల్ టిష్యూస్. థర్డ్ వన్ మజిల్ టిష్యూస్. And the fourth one, nervous tissues. Okay, four types of tissues ఉన్నాయి. One is epithelial tissue, second one connective tissue, third one muscle tissues, and fourth one is nervous tissues. Okay, today we should learn about epithelial tissues. Epithelial tissues ఎన్ని types ఉన్నాయి, అవి ఎక్కడ present అన్ని ఉన్నాయో ఈ రోజు నేర్చుకుందాం. Tissues are jacks of all trades, masters of nothing. టిష్యూస్, బయోలాజికల్ యాక్టివిటీస్ అన్ని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ లో జరుగుతూనే ఉంటాయి. బట్ దే ఆర్ నాట్ మాస్టర్స్ ఆఫ్ నన్. దే కెనాట్ కంట్రోల్ ఎనీథింగ్, ఎనీ బయోలాజికల్ యాక్టివిటీ, బట్ ఆల్ ద బయోలాజికల్ యాక్టివిటీస్ performs in the tissues. Okay, tissues are jacks of all trades and masters of none. Okay, types of epithelial tissue. Epithelial tissues గురించి మాట్లాడుకుంటున్నాం మనం. What is nothing but epithelium or epithelial tissues? Okay, Greek word epi means upon, up. Thelium means growing, upon growing. కొన్ని రకాల ఆర్గాన్స్ అవుటర్ సర్ఫేస్, ఇన్నర్ సర్ఫేస్ ఆర్ లైన్డ్ బై ఎపిథీలియల్ టిష్యూస్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్, ఓకే, ద టిష్యూస్ ఆర్ ద సెల్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై, ఇన్ ఎపిథీలియల్ టిష్యూస్ లైన్ ద outer and inner surface of the body organs and some types of glands and some body organs. Okay, these the cells are held together by a specialized substance that is nothing but cementing substance. That cementing substance is nothing but cell junctions. Okay, cell junctions. ఈ ఎపిథీలియల్ సెల్స్ లో కణాలు ఒకదాంతో ఒకటి అతుక్కొని ఉంటాయి. ఒక పర్టికులర్ సబ్స్టెన్స్, స్పెషలైజ్డ్ ఇంటర్ సెల్యులర్ సబ్స్టెన్స్ తో ఉంటాయి. ఆ ఇంటర్ సెల్యులర్ సబ్స్టెన్స్ ని సిమెంటింగ్ సబ్స్టెన్స్ అంటారు. ఎందుకు అంటే ప్యాక్ చేయడానికి కణాలను ఒకదానితో ఒకటి అతుక్కుని ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. లోపల ఉన్నటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయటం ఒకటి అయితే, సెకండ్ వన్ ఏంటి అంటే
లీకేజ్, లోపల ఉన్నటువంటి సబ్స్టెన్స్ బయటకు లీక్ అవ్వకుండా ఉండటం కోసం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇదేంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ అయాన్స్ అండ్ సమ్ మైక్రో మాలిక్యూల్స్ ఫ్రమ్ వన్ సెల్ టు ద అదర్ సెల్. దానికోసం ఉన్నటువంటి ఈ జంక్షన్స్ ని వీటిని ఏమంటామంటే సెల్ జంక్షన్స్ అంటారు. ఇది సిమెంటింగ్ సబ్స్టెన్స్ తో సెల్ సిమెంటింగ్ సబ్స్టెన్స్ అంటాం. ఓకే. ఈ జంక్షన్స్ ఎన్ని రకాలు అంటే దెర్ ఆర్ 3 types ఆఫ్ సెల్ జంక్షన్స్. ఓకే. ఫస్ట్ వన్ ఈజ్ టైట్ జంక్షన్స్. టైట్ జంక్షన్స్. సెకండ్ వన్ ఈజ్ adhering junctions. Adhering junctions. And the third one is gap junctions. Gap junctions. There are 3 cell junctions present in the epithelial cells. That cell junctions help the cells to combine with each other to pack the cells at a particular phases or particular area of the cell membrane. That are nothing but 3 cell junctions, that are tight junctions, adhering junctions and gap junctions. What is tight junction or what are tight junctions? Okay, these tight junctions are present at the apical region of the cell membrane of the cell. Apical region of the cell membrane of the cell. Okay, these are produced by the membrane proteins. Transmembrane proteins. Transmembrane proteins. These are produced or made up of transmembrane proteins. Tight junctions are present in the apical region of the cell. Okay, and also made up of transmembrane proteins. These help to stop the leakage of the substances. Stop the leakage of the substances which are present inside the cell. ఆ లీకేజ్ ని ప్రివెంట్ చేయడం కోసం హెల్ప్ చేసేటువంటి జంక్షన్స్ ఇవి. ఇవి ఏంటి అంటే ఎపిథీలియల్ సెల్స్ లో సెల్ జంక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే టైట్, అదరింగ్ అండ్ గ్యాప్ జంక్షన్స్. టైట్ జంక్షన్స్ వచ్చేటప్పటికి ఇవి ఎపికల్ రీజియన్ లో అంటే కణం సెల్ ఎలాగుంటే ఆ సెల్ మెంబ్రెయిన్ లో ఒక సెల్ ఇంకో సెల్ అతుక్కునే ఎపికల్ రీజియన్ లో ఉండేటువంటి ఈ జంక్షన్ ఏమంటాము అంటే టైట్ జంక్షన్స్ అంటారు. ఇవేంటి అంటే ట్రాన్స్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ తో తయారవుతాయి. ఇవి దేనికి హెల్ప్ చేస్తాయి అంటే లోపల ఉన్నటువంటి సబ్స్టెన్సెస్, సెల్లో ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి లీక్ అయిపోకుండా హెల్ప్ చేస్తాయి అనమాట. దీస్ ఆర్ నథింగ్ బట్ టైట్ జంక్షన్స్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ జంక్షన్స్ జంక్షన్స్ వాటిని జోన్యులర్ ఆక్లూడెన్స్ అని కూడా అంటారు. ఓకేనా. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ జంక్షన్స్. వాట్ ఆర్ అదరింగ్ జంక్షన్స్? అదరింగ్ జంక్షన్స్ ఆల్సో కాల్డ్ as యాంకరింగ్ జంక్షన్స్. యాంకరింగ్ జంక్షన్స్ ఇవేంటి అంటే రెండు సెల్ మధ్యలో లాటరల్ రీజియన్ లో, ఇదేమో ఎపికల్ రీజియన్ లో ఉంటే ఇవేమో లాటరల్ రీజియన్ లో మన స్పైరల్ బైండింగ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉంటాయంటే ప్లాస్మోడెస్మాటాలు అంటారు కదా, ప్లాస్మోడెస్మాటా ఏం చేస్తాయి అంటే they produce some hair like structures like this. Okay, binding, it helps to bind the cells with one another. They help to bind tightly the cells with one another. ఈ కణాలన్నీ ఒక దానితో ఒకటి గట్టిగా అతుక్కొని ఉండటం కోసం టైట్ గా అతుక్కుని ఉండటం కోసం హెల్ప్ చేసేటువంటి జంక్షన్స్ ని అదరింగ్ జంక్షన్స్ అంటారు. వీటిని యాంకరింగ్ జంక్షన్స్ అని కూడా అంటారు. ఇదేంటి అంటే ప్లాస్మోడెస్మాటాలు ఉంటాయి కదా, ఈ ప్లాస్మోడెస్మాటా లాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట. దే హెల్ప్ ద సెల్స్ ఫిక్స్ విత్ వన్ అనదర్ టైట్లీ. ఓకే. నెక్స్ట్ వన్ థర్డ్ టైప్ ఆఫ్ జంక్షన్స్ ని గ్యాప్ జంక్షన్స్ అంటాం. ఈ గ్యాప్ జంక్షన్స్ ఏంటి అంటే అదరింగ్ జంక్షన్స్ ఏంటి, ఇవి చాలా ఎక్కువ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో ఉంటాయి అనమాట. ఎక్కువ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో ఉండేటువంటి జంక్షన్స్ ఏంటి అంటే అదరింగ్ జంక్షన్స్, లేదా దీన్నే టైట్ జంక్షన్స్ అంటారు. దీన్నే యాంకరింగ్ జంక్షన్స్ అని కూడా అంటారు. అదరింగ్ జంక్షన్స్, యాంకరింగ్ జంక్షన్స్ వీటినే డెస్మోజోమ్స్ అని కూడా అంటారు. డెస్మోజోమ్స్. వీటి మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయో చెప్తాను. సెల్ జంక్షన్స్ ఉంటాయి, ఎపిథీలియల్ టిష్యూలో సెల్ జంక్షన్స్ ఉంటాయి,
దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సెల్ జంక్షన్స్. అవి ఏంటి అంటే టైట్ జంక్షన్స్, ఎదరింగ్ జంక్షన్స్, గ్యాప్ జంక్షన్స్. టైట్ జంక్షన్స్ ఎక్కడ ఉంటాయి అంటే అపికల్ రీజన్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ ద సెల్. ఇది మరి అదరింగ్ జంక్షన్స్ ఎక్కడ ఉంటాయి అంటే లాటరల్ రీజియన్ లో, బేస్మెంట్ లో కూడా ఉంటాయి అన్నమాట. ఇవేం చేస్తాయి? ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్ నుంచి ఏర్పడతాయి. ఇవేమో ప్లాస్మా ప్రోటీన్స్ నుంచి ఏర్పడతాయి. ప్లాస్మా ప్రోటీన్స్ secrete these junctions. Okay, these gap junctions are cytoplasmic connections. Cytoplasmic connections between the cells. Okay, cytoplasmic connections between the cells. Okay, how they help? They act like a canal or a channel between the cells and helps to transform the ions and macromolecules, particular types of ions and also micromolecules. Sometimes macromolecules also transform from one cell to another cell through these gap junctions అన్నమాట. గ్యాప్ జంక్షన్స్ అంటారు. ఇవి ఏంటి అంటే సైటోప్లాస్మిక్ బ్రిడ్జ్ లాగా ఇవి ప్లాస్మా మెంబ్రేనే వీటిని ప్రొడ్యూస్ చేసేది. బిట్వీన్ ద సెల్స్ ఉంటుంది. ఇది ఏంటి అంటే ఒక సెల్ లో నుంచి ఇంకో సెల్లోకి ఇట్స్ లైక్ అ కెనాల్. ఈ కెనాల్ ఏం చేస్తుంది అంటే ఇట్ హెల్ప్స్ టు ట్రాన్స్పోర్ట్ ద సబ్స్టెన్సెస్, పర్టికులర్లీ సమ్ టైప్స్ ఆఫ్ అయాన్స్ అండ్ మైక్రోమాలిక్యూల్స్ ఫ్రమ్ వన్ సెల్ టు అదర్ సెల్.